మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ కోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, జూలై మాసం 2026 విశేషంగా వృషభ రాశి వాళ్ళకి మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి? ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముందుగా మణికంఠ గారు, ఈ జులై మంత్ యొక్క విశిష్టత మనం తెలుసుకుందాము. ఎందుకంటే ఆ మాసం ఎంత గొప్పదో తెలుసుకుంటే ఆ మాసంలో ఉన్న రోజు కూడా అంత గొప్పగా ఉంటుంది, మన లైఫ్ కూడా అంత గొప్పగా ఉంటుంది. సో ఆ విధంగా మనం ఇండివిజువల్ లైఫ్ నేచర్ నుంచి వ్రతాలకి కాలానికి మన మహర్షులు అలైన్మెంట్ చేశారనమాట. అందుకనే మాసాలు, తిథులు, మూడాలు ఇవన్నీ రకరకాలు పెట్టేశారు. ఇందులో మనం ఫస్ట్ జులై మంత్ చూసుకుంటే చాలా చేంజెస్ ఉన్నాయండి. ఇందులో ఒకటి, మాసం ఫస్ట్ 15 days జ్యేష్ఠ మాసం ఉంటుంది 13వ తారీఖు వరకు. 14 నుంచి మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది. ఇందులో ఎప్పుడైతే మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోతుందో మనకి దేవి నవరాత్రులు, గుప్త నవరాత్రులు అని స్టార్ట్ అయిపోతుంటాయి. వారాహి నవరాత్రులు అని అంటూ ఉంటారు. అయితే ఆ తర్వాత మనకి ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా మనకి కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశం చేస్తూ ఉన్నాడో మనకి ఏమంటారు, కర్కాటక సంక్రమణ దక్షిణాయనం అంటారు. ఎప్పుడైతే దక్షిణాయనం స్టార్ట్ అవుతుందో మనకి చాతుర్మాస వ్రతం అని స్టార్ట్ అవుతుంది. అది మనకి తొలి ఏకాదశి పండుగ ఉంటుంది. మనకి తొలి ఏకాదశి వచ్చేటప్పటికి ఎప్పుడు వస్తుంది, 25వ తారీఖు వస్తుంది. చాతుర్మాస వ్రతం 26 నుంచి స్టార్ట్ అవుతుంది. 29వ తారీఖు గురు పూర్ణిమ ఉంది. అంటే ఇప్పుడు ఈ ప్రకారం చూసుకుంటే మనకి గురుమోడం ఉంది, వారాహి నవరాత్రులు ఉన్నాయి, చాతుర్మాసం ప్రారంభమవుతుంది, ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది, గురు పూర్ణిమ ఉంది. సో ఇన్ని రకాల విశిష్టతలు మనకి ఈ మాసంలో కలిగి ఉన్నాయి కాబట్టి ఇది చాలా ముఖ్యము, అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన మాసం అని చెప్పుకోవచ్చు. మరి జ్యోతిష శాస్త్రం ప్రకారంగా గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి 3 గ్రహాలు మారుతున్నాయి. జూలై 4వ తారీఖు, 7వ తారీఖు, 16వ తారీఖు. ఇందులో వచ్చేటప్పుడు శుక్రుడు, బుధుడు, సూర్యుడు వరుసగా మారుతూ ఉన్నారు కాబట్టి మనం ఈ 12 రాశుల వారికి టోటల్గా ఎలా ఉండబోతుంది ఏంటనేది దీని గురించి తెలుసుకుందాం. జూలై మంత్లో రాశి ఫలాలు మొత్తం ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. బాగున్న రాశి చూసుకుంటాం కదా, ఏదైనా ఉంటే వృషభ రాశి. ఈ ఆల్ టైమ్ రాకింగ్ లాగా లాస్ట్ 2 months సరిగా లేదు, కానీ జూలై నుంచి మళ్ళీ వీళ్ళకి లైన్లో పడిపోతారండి. లాస్ట్ మంత్ కొంచెం ఇబ్బంది పడ్డారు, లాస్ట్ మంత్లో కూడా కొంచెం యావరేజ్గా ఉంది. బట్ జూలై నుంచి మొత్తం ఫుల్, జూలై 15th నుంచి ఇంకా ఫుల్ స్వింగ్లోకి వెళ్ళిపోతారు. ఇంక వీళ్ళు చిక్కడు దొరకలాగా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అంటే బాగున్న రాశుల జూలైలో ఖచ్చితంగా ఈ రాశి ఒకటి. చాలా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. సో అందులో మనకి ఏం చెప్తారంటే సూక్ష్మ గోచారం, లఘు గోచారం ఇది ఒక కాన్సెప్ట్లో చిన్న వర్డ్స్లో సంస్కృత పదాలతో టోటల్ మంత్ ఎలా ఉందో చెప్పొచ్చు. ఇందులో ఏం చెప్తారంటే లక్ష్మీ శత్రు ప్రీడాం శ్రియం సుఖ సుహృతాభివృద్ధి అంటారు. ఇది ఈ లైన్ అర్థమైతే హోల్ మంత్ అంతా అర్థమైనట్లే. లక్ష్మి అంటే ఐశ్వర్యంగా ఉంటుంది, సక్సెస్ వస్తుంది, విజయప్రదంగా ఉంటారని మీనింగ్ ఇక్కడ. అలానే శ్రియం అంటే ఫైనాన్షియల్గా గెయిన్, ఓకే, ఫైనాన్షియల్ అంటే ధనం వ్యవహారంలో బాగా లాభప్రదంగా ఉంటుంది. సుఖ సుహృతాభివృద్ధి అంటే ఫ్రెండ్స్ ద్వారా ఏమంటారు ప్రాస్పెరిటీ ఉంటుంది, కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. లాస్ట్లో ఏం చెప్తారంటే శత్రుపీడాం, శత్రువుల వల్ల ఇబ్బందులు ఉంటాయని చెప్తూ ఉంటారు. టోటల్గా ఈ మంత్ చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే 3 మొక్కలు మంచివి చెప్పి ఒక మొక్క కొంచెం ఛాలెంజింగ్గా ఉంది ఈ మంత్లో అని చెప్పుకోవచ్చు. అది కూడా బేసికల్గా శత్రువుల ద్వారా గమనించాలి. సో ఇది అర్థమైతే ఇంకా టోటల్గా మీకు ఇంకా హోల్ మంత్ ఎలా ఉంటుందో అర్థమైనట్లే. మనం ఒక్కొక్క గ్రహం చూసుకుంటే గ్రహాల వైజ్గా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సూర్యుడు 3వ స్థానంలో ఉండటం చాలా కలిసి వస్తుందండి. ఎప్పుడైతే సూర్య భగవానుడు 3వ స్థానంలో వెళ్తారో జన్మరాశి నుంచి వాళ్ళలో రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్, మనము వీర్యము, పౌరుషం, పరాక్రమం అంటాం. వాటి మీనింగ్ ఏంటంటే రిస్క్ని ఈజీగా తీసేసుకొని ఛాలెంజ్ని ఈజీగా ఓవర్కమ్ చేయగలిగేదే ఈ పౌరుషము, పరాక్రమం, వీర్యం అంతే మాటల మీనింగ్ సింపుల్ వర్డ్స్లో. అందుకని వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కమ్యూనికేషన్ చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతూ ఉంటారు, చాలా ధైర్యంగా ఉంటూ ఉంటారు. ట్రావెల్స్ టక్కన ఎలా వాయువేగం వచ్చేస్తూ ఉంటారు. ఇంతకుముందు దూరం వెళ్తాం అనుకునే వాళ్ళు ఉత్సాహంతో పరుగులు ఎత్తేస్తూ ఉంటారు అనమాట. సహజంగా ఇలా ఉంటారు కాబట్టి 3వ స్థానంలో సూర్యుడు బాగా మంచి చేస్తారని చెప్తారు. అయితే సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే సంస్కృతంలో ఒక చిన్న శ్లోకంలో మొత్తం టోటల్గా ఎలా ఉంటుందో చెప్తారు. అందులో ఏం చెప్తారు, ఆరోగ్య నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభ పుత్ర సౌఖ్యం, ఇష్ట సిద్ధి తృతీయగే రవి అంటారు. చూడండి, అన్ని మంచి మాటలు. ఆరోగ్యం, నిత్యం సంతోషం, బంధువులతో బాగుంటారు, మిత్రులతో బాగుంటారు, వాళ్ళతో కలిసి చక్కగా ఉంటారు, అర్ధలాభం 5వ మోస్ట్ ఇంపార్టెంట్ మనకు కావాలి, పుత్రలాభం, పుత్రులు బాగా చదువుకోవాలి, అందరు సపోర్ట్ ఇవ్వాలి, సౌఖ్యంగా ఉండాలి. 7 రకాల బెనిఫిట్లు సూర్యుడు 3వ స్థానంలో ఉంటారని చెప్తారు కాబట్టి సో వన్ ఆఫ్ ది గుడ్ పీరియడ్ అని మనం చెప్పుకోవచ్చు. ఫాదర్కి మాత్రం కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా కనుక వాళ్ళు హెల్త్ బాగలేదనుకుంటే ఒకసారిగా అటెన్షన్ పే చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళటం, బేసిక్స్ ఏదైనా చేయగలిగితే చాలా మంచిది. అయితే ఇక్కడ కొంచెం ఇబ్బంది పెట్టే గ్రహం ఏంటంటే కుజుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉన్నారండి. ఎప్పుడైతే కుజుడు ఫస్ట్ హౌస్లో ఉంటారో మెయిన్ వాళ్ళకి డ్రాబ్యాక్ అనేది విపరీతంగా కోప్పడిపోతూ ఉంటారు ఇంట్లో. రియల్ టైంలో మామూలుగా
ఏమంటారు రియల్ టైం అబ్జర్వేషన్ చూస్తుంటాం కదా, ఫ్రెండ్స్ని వాళ్ళని ఎలా ఉంది ఏంటనేది. అయితే మనకి ఇక్కడ ఏం చెప్తారంటే ఫస్ట్ జన్మస్థానంలో కుజుడు ఉండటం మంచిది కాదు అని చెప్తారు. ఏ విధంగా మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే, మనకి ఓల్డ్ యాన్షియంట్ స్క్రిప్చర్స్లో జ్వరం ఖడ్గవరణం చైవ భార్య బంధు విరోధ కృత్తు చంద్రరాశిగత యక్ష రాక్షస పీడనం. ఇది చాలా ఇంపార్టెంట్ అనండి. ఈ టైంలో వీళ్ళకి జ్వరం వస్తుంది, చేతికి గాయాలు అవుతూ ఉంటాయి, భార్యల ద్వారా బంధువుల ద్వారా గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక విషయం. అయితే మెయిన్ యక్ష రాక్షస పీడనం అంటారు. అంటే ఏంటి? సెమీ గాడ్స్ అంటే వీళ్ళకి ఏమంటారు, కాల్సరప దోషాలు కానీ ఇంకోటి ఏమంటే ఈ టైంలో బాగా ఎఫెక్ట్ అవుతాయి అని మనం వీళ్ళకి చెప్పుకోవచ్చు అనమాట. అట్లానే శాపాలు లాంటివి ఇవన్నీ మధ్యలో ఉండేసి వీళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉంటే అవకాశం ఉంటుంది. ఈ టైంలో వాళ్ళకి అనీజా ఫీల్ అవుతున్న రీజన్ ఏముండదు. డాక్టర్ దగ్గరికి పోయినా కానీ ఏదో బేసిక్ మెడిసిన్ రాసిస్తారు కాబట్టి నో అని చెప్తుంటారు, కానీ వీళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. మెంటల్గా చాలా యాంబిగ్యూటీగా ఉండటం, కోపడటం, అది ఎందుకో రీజన్ తెలవదు. వాళ్ళు చికాక్గా ఉండటం, దే ఫీల్ లైక్ సెన్స్ ఆఫ్ లూజింగ్, ఏదో పోగొట్టుకున్నట్లంటే ఎక్కువ ఉంటారు. ఇది నాకు డే టు డే లైఫ్లో ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు అలా ఉంటారనమాట. వాళ్ళ మైండ్, వాళ్ళ బిహేవియర్ అంతా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుజుడికి సంబంధించి. నెక్స్ట్ బుధుడు 2వ స్థానంలో ఉంటే చాలా బాగుంటుందండి. చక్కగా మాట్లాడుతూ ఉంటారు, మంచి ఫుడ్ తింటూ ఉంటారు, అందరితో చాలా ఇన్ఫర్మేషన్ చక్కగా పాస్ చేస్తూ ఉంటారు. ఈ టైంలో మనకేమంటారు, అమూల్యమైన రత్నాలు, ఆభరణాలు లాంటివి వ్యవహారాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుందంట. ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా మంచిగా ప్లాన్ చేసేసుకోండి ఎవరిని ఉంటే కనుక. సముద్రయానం, లాంగ్ ట్రావెల్ చేస్తూ ఉంటారు. అమూల్యమైన మణులు అలాంటివన్నీ ధరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జ్యువెలరీ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు అగైన్ 4వ స్థానంలో ఉన్నారు. శుక్రుడు 4వ స్థానంలో ఉంటే ఇందాక కుజుడు 4లో ఉండి ఇబ్బంది పెడుతుంటే శుక్రుడు దాన్ని కాంపెన్సేట్ చేస్తూ ఉంటాడు అనమాట. అందుకని ఆయన ఇబ్బంది పెడితే మళ్ళీ ఆ ఇబ్బంది వీళ్ళు తీర్చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ మనకేం చెప్తారంటే, శుక్రుడు ఎప్పుడైతే 4వ స్థానంలో ఉంటారో స్వబుద్ధి బంధు సర్మానం స్త్రీ సంభాషణ సంభ్రమ పుత్రమిత్ర కళాత్రాది విద్యాగోష్ఠు సుఖే భృగునందనే అని చెప్తూ ఉంటారు. అంటే భృగునందుడు అంటే శుక్రుడు, సుఖే అంటే అక్కడ 4వ స్థానంలో ఉంటే ఏం జరుగుతుందంట, స్వబుద్ధి, వాళ్ళ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎవరేం చెప్తున్నారు, ఈ మాయామోహాలు, అనవసరమైన ఈ టూ మచ్ మోటివేషన్లు, బాస్ ఇది చెప్తాం అది చెప్తాం అందులోంచి బయటపడి రియల్గా ఆలోచించడం నేర్చుకుంటారు. చాలా స్ట్రాంగ్గా వెళ్ళిపోతూ ఉంటారు. అంతేకాకుండా బంధు సన్మానం, బంధువుల నుంచి అప్రిసియేషన్ కూడా వస్తుంది. అంటే ఇందాక బంధువులు ఏమో గొడవలు అవుతాయి అన్నారు, ఫైనల్గా గొడవపడి బాగలే మంచివాడు పో అని చెప్తారు వీళ్ళకి. ఫైనల్గా స్త్రీ సంభాషణ సంభ్రమ, లేడీస్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఒక మంచి ఏమంటారు, ఒక అన్యోన్యత భార్యాభర్తల మధ్య ఇవన్నీ చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పుత్ర మిత్ర కళాత్రాది, ఈ మాట నాకు చాలా బాగా నచ్చుతుంది, రిథమిక్గా ఉంటుంది. పుత్ర అంటే పుత్రులు, మిత్రులు అంటే ఫ్రెండ్షిప్స్, కళాత్ర అంటే స్పౌస్. వీళ్ళ దగ్గర నుంచి హయ్యర్ పెద్ద పెద్ద విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక ఫోకస్డ్గా మంచిగా అవసరమైన డిస్కషన్, హెల్దీ డిస్కషన్ చేసుకొని డిసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉందని చెప్తూ ఉంటారు. దీంతో పాటుగా ఆఫీస్ మ్యాటర్స్లో కూడా చాలా బాగా చక్కగా ముందుకు దూసుకుని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఒక గుడ్ టైమ్స్లో అయితే ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళు ఉన్నారని గమనించవచ్చు. గురుగారు, మరి ఈ రాశికి సంబంధించి ఏ నక్షత్రాలు ఉంటారు, వాళ్ళకి ఎలా ఉండబోతుందంట? సో నక్షత్ర ప్రకారం చూసుకున్నా వీళ్ళకి చాలా బెటర్గా ఉంది మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ కృతికా, రోహిణి, మృగశిర. కృతికా నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే ఫస్ట్ ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంది. సో దే ఆర్ వెరీ పాజిటివ్ సైడ్. బట్ అదర్ సైడ్లో ఏముంటుందంటే కలహము, భయము ఎక్కువగా చూపిస్తుంది. అంటే వీళ్ళకి ఏదో ఒక విషయంలో పర్టికులర్గా గొడవ పడే అవకాశం ఎక్కువ. అది కూడా కుజుని వల్ల, అన్నదమ్ముల మధ్య కానివ్వండి, లేదంటే కాంపిటేటివ్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. భయం కలిపే సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండటం అవసరం. అలానే రోహిణి నక్షత్రాలకు ఐశ్వర్యవంతంగా ఉంటుంది. ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, ఫారిన్ ట్రావెల్ చేసే వాళ్ళకి కలిసి వస్తుంది, ధనలాభం బాగుంటుంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంది. అందులో మెయిన్ వీళ్ళకి ఒక విషయం గమనించుకోవాల్సిందంటే భయము మంత్ ఎండ్లో మరణ తుల్యం అంటారు. దీని మీనింగ్ ఏంటంటే, వీళ్ళు ఎప్పటిదాకా ఏదైనా ఒక పనిలో చేస్తూ ఉంటే, ఏదైనా ఒక పని అయ్యిద్ది అని అనుకుంటే ఆ పనులు అంతటితో ఆగిపోతే ఇంక ముందుకు పోవు. అందుకని వాటి గురించి పోయింది కాబట్టి వదిలేసి మళ్ళీ కొత్తగా ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఇది జరిగే అవకాశం ఉంది. తద్వారా మళ్ళీ భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంతవరకు గమనించుకొని వెళ్తే చక్కగా ఉంటుంది. మృగశిర నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం, వాళ్ళ ఇంట్లో స్త్రీలు ఎవరైనా ఉంటే కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కృతికా నక్షత్రం వాళ్ళకి కార్యహాని, అనుకున్న పనుల్లో ఆటంకాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనసులో ఏదైనా పని చేస్తే చక్కగా పని ప్రారంభించుకుంటే ప్లాన్ బి పెట్టుకోవడం కూడా చాలా అవసరం. ఇన్ కేసు ఇది జరగకపోతే ఏంటి ఆల్టర్నేటివ్, ఇది గమనించుకొని చక్కగా ముందుకెళ్ళిపోతే ఈ రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందని మనం తెలుసుకోవచ్చండి.
ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి మరి వీళ్ళు ఎవరిని ఎక్కువగా ఆరాధించాలి, ఎలాంటి పరిహారాలు చేస్తే విశేషంగా వీళ్ళకి కలిసి వస్తుందంట అసలు? ఫస్ట్ పరిహారం అంటే వీళ్ళకి కుజుడు అంత అనుకూలంగా లేరండి. అందుకని కుజుడికి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలి. అంటే కుజుడి గ్రహానికి ఓన్లీ జపాలు, దానాలు, తర్పణాలు చేయించుకుంటే ఒక 45 days చక్కగా ఉంటుంది. దానితో పాటు వీళ్ళకి గురువుడు కూడాను వీళ్ళకి 2వ స్థానం నుంచి 3వ స్థానం వెళ్ళటంతో గురు బలం కొంచెం తగ్గింది మనకి గోచార రీత్యా. ఒకసారి గురువు కూడా సంపూర్ణమైన శాంతి పూజలు చేయించుకుంటే చాలా బాగుంటుంది. సో మనం ఇదంతా గోచార ఫలితాల కింద చెప్పుకుంటామండి మణికంఠ గారు. దీని ప్రకారం ఏంటంటే ఒక 30% మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకునేవి వాళ్ళకి అప్లై అవుతాయి. అయితే ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. కొంతమందికి ఎవరికైతే ఏజ్ 40 to 50 years మధ్యలో ఉండేసి, అంటే +or-40 years, దీన్ని మిడ్ లైఫ్ క్రైసిస్ అంటూ ఉంటారు చాలా మందికి. లేడీస్కి పోస్ట్ మెనోపాజ్ అని, ప్రీ మెనోపాజ్ అని, జెంట్స్ కూడా ఏమంటారంటే కొంచెం హార్మోనల్ చేంజెస్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. అంటే సడన్గా ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్లో 10 years కెరియర్ గ్రోత్ సక్సెస్ఫుల్గా ఉండి, అకాడమిక్స్ అంతా సక్సెస్ఫుల్గా ఉండి, వాళ్ళ లైఫ్లో ఒక మేనేజర్ లెవెల్లో ఒక ఉన్నతమైన పొజిషన్కి ఆల్రెడీ వచ్చి ఇప్పుడు లైఫ్లో ఒక స్టాగ్నేటెడ్గా ఫీల్ అయి ఉన్నారు, గ్రోత్ లేదు, వ్యాక్యూమ్ వచ్చింది, జాబులు పోయి ఇబ్బందులు పడిపోతున్నారంటే ఒక్కసారి వాళ్ళు సీరియస్గా జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళకి గ్రహ శాంతులని, లేదంటే గ్రహ దోషాలని, లేదంటే శాపాలని ఉంటాయి అనమాట. ఈ శాపాలు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. జనరల్గా మనకి ఏం చెప్తారంటే మోడర్న్ సైకాలజీలో మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేస్తూ ఉంటారనమాట. బట్ జ్యోతిష శాస్త్రంలో దానికి చాలా వివరణ ఇచ్చారనమాట. శాపాలని, గ్రహ దోషాలని అవన్నీ. ఒకసారి వాళ్ళ గ్రహాలు ఇండివిజువల్కి జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటము, ఏమైనా కానీ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే ఆయుష హోమం చేయించుకోవటం, అంతేకాకుండా చండీ హోమం, అందరికి ఏదైనా కనుక సీరియస్ ప్రాబ్లమ్స్, కన్సర్న్స్ ఉంటే కనుక చండీ హోమం చేయించుకోవటం, ఇలా మన్యు పాశుపత అభిషేకాలు ఇవన్నీ చేయించుకుంటే వాళ్ళ యొక్క ఎలాంటి సమస్య ఉన్నా కానీ సమస్యకు సంబంధించిన పరిష్కారాలు మనం కనుక్కోవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం అని చెప్పేసి ఇలా అన్నీ చేసుకోవచ్చు. అయితే మనకి ఈ నెల 14వ తారీఖు, అంటే జూలై నెల 14వ తారీఖు నుంచి 22 వరకు వారాహి నవరాత్రులు సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. అంటే నాకు ఇది వచ్చేటప్పుడు పబ్లిక్ మీడియాతో ఇంటరాక్ట్ అవ్వటం థర్డ్ పండుగ అని, లేదంటే 4th అయి ఉండొచ్చు, 3rd or 4th. ఈ ఎవ్రీ ఇయర్ మేము కొన్ని సెలబ్రేషన్స్, కొన్ని హోమాలు, పూజలు అన్ని ప్లాన్ చేయటం, కొన్ని సామూహికంగా, కొన్ని ఇండివిజువల్గా రకరకాలుగా చేస్తూ ఉన్నాం. బట్ ఈసారి కూడా మేము ఏం చేస్తున్నామంటే వారాహి పాశుపత విశేష హోమం అని చేస్తూ ఉన్నామండి. ఇది చాలా పెద్ద హోమము. ఒక దాదాపు 15 మంది దాకా బ్రాహ్మణులు పడుతూ ఉంటారు. ఇది 1 to 1 చేయడం జరుగుతుంది. ఈసారి సామూహికంగా చేయటం లేదు. కొన్నిసారి చేసేసి అంతా మేము అరేంజ్మెంట్ చేయలేక డబ్బులు రిటర్న్ ఇవ్వడం కూడా జరిగింది చాలా మందికి. బట్ ఇదేంటంటే ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్కి 1 to 1 చేయటం జరుగుతుంది. దాదాపు 15 నుంచి 20 మంది బ్రాహ్మణులు పడుతుంటారు. వారాహి పాశుపత విశేష హోమం చేస్తూ ఉన్నాం అనమాట. దాదాపు 15 మంది. ఇది వచ్చేటప్పుడు 4:30 గంట 5 గంటల పెద్ద హోమం పడుతుంది. ఓన్లీ ఇన్ ఏ డే 2 times. నవరాత్రులు స్టార్ట్ అయిన 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మార్నింగ్ ఒక స్లాట్, ఈవినింగ్ ఒక స్లాట్. ఈవినింగ్ స్లాట్ ప్రిఫరబుల్గా NRIలకి, అమెరికా ఉన్న వాళ్ళకి చేస్తూ ఉన్నాము. దీనివల్ల ఎందుకు చేయించుకోవాలంటే ఫస్ట్ కార్యజయం. చాలా నాలెడ్జ్ ఉంది, ఎగ్జిక్యూషన్ చేయలో ఫెయిల్ అయిపోతున్నాం అనుకున్న వాళ్ళకి వారాహి అమ్మవారికి చేయించుకోవాలి. రెండోది తగాదులు, శత్రుబాధలు ఏమైనా ఉంటే దానికి సంబంధించి చేసుకోవాలి. డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే చేయించుకోవాలి. మూడోది రియల్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, స్టాగ్నేటెడ్గా ఉన్నారో, నేను ఎక్కడో ఆర్టికల్ చూస్తాను 80,000 అపార్ట్మెంట్లు ఏమో అన్యూజ్డ్, కొంతమంది పేమెంట్ కట్టేసి డ్రాప్ అయిన వాళ్ళు మొత్తం లాక్ అయి ఉన్నారనమాట. ఇలాంటి ఎవరైనా రియల్ ఎస్టేట్లో వాళ్ళు ఉన్నా కానీ లైఫ్లో ప్రోగ్రెస్ లేదు, ధనం లేదు అని అనుకుని ఎవరైనా కనుక అనుకుంటూ ఉంటే ఇది వాళ్ళకి ఈ నవరాత్రుల టైంలో చాలా మంచి ఒక అవకాశము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, 18 కంటే హోమాలు ఎక్కువ చేయలేము. ఇన్ ఏ డే ఓన్లీ 2 మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ ప్రిఫరబుల్లీ ఇండియన్స్కి, ఈవినింగ్ స్లాట్ NRSకి మేము అరేంజ్మెంట్ చేస్తున్నామండి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ఓవరాల్గా వృషభ రాశి వారి స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయో ఈ మాసానికి సంబంధించి మంచి విశేషాలు అందించారు. ధన్యవాదాలు.